నిన్నటి వరకు ఆమెపై పార్టీ అధినేత కూతురు, ఇంటి ఆడబిడ్డ అనే గౌరవం. కానీ ఇప్పుడు పక్కా పొలిటికల్ విరోధి. అందుకే ఇక ఆమెతో తాడో పేడో తేల్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారా? కవితను ఇకపై రాజకీయ ప్రత్యర్థిగానే చూడాలని గులాబీ నాయకత్వం నిర్ణయించిందా? ఆమె మాటలతో మరింత నష్టం తప్పదని గులాబీ అధిష్టానం భావిస్తుందా? ఇకపై కవిత టార్గెట్ గా బీఆర్ఎస్ అస్త్రాలు సిద్ధం చేసుకుంటుందా? కవితపై బీఆర్ఎస్ నేతలు వరుస కౌంటర్స్ దేనికి సంకేతం? బీఆర్ఎస్ పై జాగృతి టీం, జాగృతిపై బీఆర్ఎస్ నేతల టీం చేస్తున్న విమర్శలు ఎటు దారితీస్తున్నాయి? వాచ్ ది స్టోరీ. ఇంటి ఆడబిడ్డటు పొలిటికల్ ప్రత్యర్థిగా ఇక కవితతో తాడోపేడోకు బీఆర్ఎస్ సిద్ధమైందా? నిన్నటి వరకు కవితపై పెద్దగా స్పందించని కారు లీడర్లు ఇక ఊరుకునేది లేదంటూ కేసీఆర్ తనయుడిపై ఎదురుదాడి, పార్టీకి నష్టం జరుగుతుందనే కౌంటర్ అటాక్ దిగారా? గులాబీ దళం, జాగృతి అధినేత్రి మధ్య మాటల యుద్ధం ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు ఒకే పార్టీలో కలిసిమెలిసి ఉన్న వాళ్లంతా ఇప్పుడు బద్ధ విరోధులుగా మారారు. ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ నేతలపై చేస్తున్న విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ నేతలపై చేస్తున్న విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత గులాబీ పార్టీ నేతలను కవిత టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా కవిత తన బాణాన్ని ఎక్కుపెట్టింది. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. బైపోల్స్ ఫలితం వచ్చిన వెనువెంటనే కాంగ్రెస్, బీజేపీ నేతల కంటే ముందే కవిత స్పందించడం తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ ఓడిపోయిన వెంటనే కర్మ హిట్స్ బ్యాక్ అంటూ తన ఎక్స్ ఖాతాలో కవిత పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మెదక్లో మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న హరీష్ రావుతో పాటు ఇతర నాయకులను కవిత టార్గెట్ గా చేసుకోవడం గులాబీ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. నిజానికి గత మే నెలలో కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత నుంచి కవిత చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. డైరెక్ట్ గా కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర సీనియర్ నాయకులను కవిత టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా కవిత రాజకీయాలు చేస్తున్నారు. కేటీఆర్ వైపు నుంచి తన బాణాన్ని కవిత హరీష్ రావు వైపు ఎక్కుపెట్టడం వెనుక కారణాలు ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే కేటీఆర్, హరీష్ రావుపై విమర్శలు చేసినప్పటికీ కవిత అసలు టార్గెట్ కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడమేనన్న అనుమానాన్ని గులాబీ పార్టీ వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తే ప్రజల్లో తనకు ఇబ్బంది అవుతుందని కవిత భావిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట. సోషల్ మీడియాలోనూ అదే చర్చ ప్రారంభమైంది. పైకి కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ కేసీఆర్ 10 ఏళ్ల పాలనను చులకన చేసే విధంగా కవిత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారన్న చర్చ బీఆర్ఎస్ లో ఉంది. తద్వారా కేసీఆర్ పాలనలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి కవిత తీసుకువెళ్తున్నారన్న అనుమానం బీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అప్పుడప్పుడు కవిత మెచ్చుకుంటున్నారు కూడా. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అయోమయానికి కారణమవుతోంది. కొన్నిసార్లు కేసీఆర్ పాలన స్వర్ణయుగంగా చెప్తూనే ఆయన కేబినెట్ లో పనిచేసిన మంత్రుల్ని టార్గెట్ చేయటం కవిత రాజకీయ వ్యూహంలో భాగమని బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేస్తోంది. నిజానికి అధికార పార్టీ చేస్తున్న తప్పును ప్రతిపక్షాలు ఎత్తి చూపుతూ ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే కవిత ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు బీఆర్ఎస్ కీలక నాయకులను డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావులను ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో అదేవిధంగా కవిత సైతం కేటీఆర్, హరీష్ పై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత నడుస్తున్నారన్న విమర్శలకు బీఆర్ఎస్ పదును పెట్టింది. హరీష్ రావుపై మెదక్ లో కవిత చేసిన విమర్శలకు కౌంటర్ గా మెదక్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కవిత కాంగ్రెస్ కోవర్ట్ అంటూ బీఆర్ఎస్ నేతలు డైరెక్ట్ అటాక్ చేశారు. కవిత త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శలకు పదును పెట్టింది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఒక అడుగు ముందుకేసి కవితను రాక్షసితో పోల్చారు. ఇక కవితపై ఇదే దూకుడుతో ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించిందట. జూబ్లీహిల్స్ లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కి వెళ్లిన కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత చేస్తున్న ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న అభిప్రాయానికి కేటీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై కవిత ఆరోపణలకు గట్టిగా బదులివ్వాలని పార్టీ నాయకులకు ఆదేశాలు అందాయన్న చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు స్పందించారట.
కేసీఆర్ కూతురుగా కవితను గౌరవిస్తామని, రాజకీయంగా మాత్రం ప్రత్యర్థిగానే చూస్తామని గులాబీ పార్టీ నేతలు చెప్తున్నారట. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఎలా కౌంటర్లు ఇస్తారో కవితకు సైతం అదే విధంగా సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కవిత సోషల్ మీడియా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ధీటైన సమాధానం ఇస్తున్నట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు అంటున్నారు.